పుష్పక విమానం. వై సైలెంట్ మూవీ? ఇంతవరకు మళ్ళీ ఎవరు భారతదేశ చరిత్రలో ఎవరు అటెంప్ట్ చేశారు? పుష్పక విమానం దానిలో ఏముందా? ఇది టైం మెషిన్. విచిత్ర సోదరుల్లో 3 అడుగులు కమల్ హాసన్కి ఎలా కనిపించాడు అన్నది ఇప్పటికీ కూడా మా అందరికి అది ఒక మిస్టరీనే. There are a lot of shots which are just not forgot. అందరికంటే కుర్రవాడు మా దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు. I want to tell you I am not retired. చిన్న చిన్న వర్డ్స్ తో చేద్దామా సార్? లోపల lot of secrets. కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త గోవింత కథ చెబుతా. డైలాగ్స్ ఆల్సో స్పోకెన్ ఇన్ మ్యూజిక్. అది ఎవరు చేసి నాకు తెలిసి ఫస్ట్ టైం హారతి తీసుకోండి. మోర్ మ్యూజిక్ మా సినిమా అంతా మ్యూజిక్కే ఉంటుంది, డైలాగ్ కూడా మ్యూజిక్ లాగానే ఉంటుంది, పాట పాడినట్టుగా. సో మీరు మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే సో ఈ సినిమాకి విజువల్స్ అందించినటువంటి డిఓపి గారి అమ్మగారు ఇక్కడికి వచ్చారు. ఎంత ఆనందంగా ఉంది. ఓకే సో ఫాదర్ అండ్ మదర్ ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ సినిమాకి వర్క్ చేయడం. రాజా ట్రీట్మెంట్ ఇక్కడ. బయటోడివి బయటోడ్లా బిహేవ్ చేయి. ఈ ఊరు మొత్తానికి బాస్. మనకు ఒక ఫారెన్ డీల్ ఓకే అయింది. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ చేసుకుంటూ కూర్చో. ఏమయ్యింది ఏమయ్యింది బాబు ఏదో అయిపోయింది, 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 ఏమయ్యింది ఏమయ్యింది బాబు ఏదో అయిపోయింది. మాటలు పాటలు ఆటలు కోతి చేష్టలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. సూపర్ ఉన్నది. హలో బాస్. ఓ చిన్న పాట పాడుకుంటా, ఏమంటారు? 176 బీచ్ హౌస్ లో ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో. ఓకే ఎన్నో ఆడిషన్స్, మరెన్నో ప్రొఫైల్స్, వాళ్ళని వీళ్ళని ఆమెని ఈమెని అనుకున్నాం కానీ సెట్ అవ్వలే. నేను వెతకని చోటంటూ లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ. బట్ ఫైనలీ మా గౌరీ మాకు దొరికేసింది. Hello sir, how are you? You are enjoying? I'm having so much fun and it's a huge learning process. I'm so grateful. అదొద్దు, తీసేయండి. వెనక్కి పరిగెడుతున్నప్పుడు అయంగా లాగేస్తారు. బాగుంది అది. ఒక్కనే ఫైట్ చేయడం నాకు అలవాటే. సింగిల్ సెంటెన్స్. ఒకతనే ఫైట్ చేయడం నాకు అలవాటే. మళ్ళీ చెప్పవా? మరి అదే కథ నేను చెప్పేది. అందరూ బాగున్నారా? ఎవ్రీబడి చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇన్ వైజాగ్. వాటర్ ఇచ్చారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. నో? అయ్యో, ఎనీవేస్. సార్ హీరో హీరోయిన్ అయితే దొరికేశారు, ఇంకా నెక్స్ట్ వెతకాల్సింది విలన్నే. రెగ్యులర్ తెలుగు సినిమా లాగా ఉంది. అదేంటి సార్, మనకి నెక్స్ట్ కథలో కావాల్సింది విలనే కదా సార్. ఎట్లా యాక్షన్ స్టేజ్ చేద్దాం అంటే ఈ ఊరు మొత్తానికి బాస్.
క్వశ్చన్ చెప్పట్లా నువ్వు? గుడ్ క్వశ్చన్. Yes, yes, you just said that. మరి సింగర్ పిచ్చి కట్టే ఉండాలా? Yes, yes, you just said that. ఫస్ట్ క్లాస్. ఈ సబ్లో very నోబడే. Yes. End is important thing. The form is not. Whatever, long-term experience is like pleasure doing business with you. ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కారు కదా, మేనేజర్తో ఏం పని మీకు? కట్అవుట్లు ఏవి నావి, నా సెపరేట్ కట్అవుట్లు ఏవి, నాకు రెడ్ కార్పెట్ ఏవి, నా చుట్టూరా బౌన్సర్స్ ఏవి అని. ఏంటమ్మా ఇది ఇప్పుడిప్పుడే కదా నువ్వు మొదలు పెట్టావు యాక్టింగ్, నీకు రెడ్ కార్పెట్ అవసరమా లేదంటే నీకు కట్అవుట్లు అవసరమా? ఒక విలన్ని ఇలాగేనా మీరు వైజాగ్ జనాలకి ఇంట్రడ్యూస్ చేసేది? అసలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా విలన్ అనుకుంటారా? మీరు చెప్పండి, ఒక విలన్ని ఇలా అయినా మాకంటూ ఒక యాస ఉంటుంది, మాకంటూ ఒక మాట్లాడే ఒక విధానం ఉంటుంది అని ముందే చెప్పి పెట్టా వీళ్ళందరికీ. ఓకే, అది నిజమే కదా, అంతే కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే, ఏరా మాయా ఎక్కడికి వెళ్తున్నావు, సేయింగ్ హౌ ఆర్ యూ ఆల్, ఓకే, బట్ ఇన్ అ వైజాగ్ స్లాంగ్. Okay, got it. యూ కెన్ ఆల్వేస్ సే చల్ల తగిలిగలదు నీకు, చల్ల తగిలిగలదు నీకు. సార్ ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా, ఓ మాయా, అరే గోలా, ఇది తీయనైన గోలా. Hi Vaizag. Hey guys, how are you? What's up with you guys? The gang of Singeetam. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టునైట్. వి వర్ జస్ట్ ఇప్పుడే మీ పాటలు పాడుకుంటూ మిమ్మల్ని ఇలా తలుచుకున్నాం లేదో, మీరు సాక్షాత్ ఇలా వచ్చేసారు మా My pleasure, my pleasure. Thank you so much. మేము ఏం తప్పు చేసాం? వెళ్ళిపోతున్నారండి మీరు, నేను ఎలా వస్తానో చెప్పకుండా వెళ్ళిపోతే. ఏంటిది ఎలాగా, మీరు చెప్పకపోతే ఎలాగా? డిఎస్పీ గారు వచ్చుంటే ఎలా ఉండేది ఈరోజు? తీసుకొస్తాం, ఆయన రావాలంటే దానికి వేరే స్టేజ్ కావాలి, ఆయన వచ్చారంటే దద్దరిల్లిపోద్దంతే. సో మీ